హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, విజయసాయి రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకుంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు అనంటే విజయసాయి రెడ్డికి పట్టిన గతే పడుతుంది. ఎందుకు ఏంటి అని అంటే ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అనేది మనం ఇందులో మాట్లాడుకుందాం. మెయిన్గా విజయసాయి రెడ్డి గారికి వయసు అయిపోలే. ఆయనకి ప్రజెంట్ ఒక 60 ఏళ్ల చిల్లర అయితే ఉంటుంది ఆయన వయసు. కానీ ఇప్పటికీ కూడా యంగ్ కుర్రోళ్ళగా ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేస్తాడు, చాలా చురుగ్గా ఉంటాడు. అయితే అలాంటి వ్యక్తి రాజకీయ సన్యాసం తీసుకోవడం అనంటే కొంత ఆలోచన. యాక్చువల్గా మన రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావు? ఆరోగ్య పరిస్థితులు బాగోలేనప్పుడు, లేదంటే ఫైనాన్షియల్ పరిస్థితులు బాగోలేనప్పుడు, లేదంటే ఎటువంటి సహకారం లేనప్పుడు, లేదనంటే పూర్తిగా కూడా రాజకీయాల మీద విరక్తి వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాల్లో సన్యాసం తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ విజయసాయి రెడ్డి గారికి ఆయనకున్న డబ్బు బలం కానీ అన్నీ చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవసల, కేవలం కేసుల భయంతో మాత్రమే ఆలోచించారు. కానీ ఆయన ఈ పార్టీ నుంచి వేరొక పార్టీకి మారాలనుకుంటే ఏ పార్టీలో కూడా ఆయనకు అవకాశం దొరకలేదు. మెయిన్గా బీజేపీలో జాయిన్ అవుదామని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అమిత్ షా గారితో కానీ, నడ్డా గారితో కానీ లేదా పీయూష్ గోయల్ గారితో కానీ, నితిన్ గడ్కరీ గారితో కానీ ఇలా చాలామంది కీలక నేతలతో భేటీ అయ్యారు, చర్చలు సంప్రదింపులు జరిపారు. కానీ ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకనంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది. ఇక్కడ వీళ్ళు ఒప్పుకోరు, ఖచ్చితంగా పొత్తు చీలిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి పట్టిన గతి ఏంటి అనంటే ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆయనకి ఎంట్రీ అనేది దక్కట్లేదు. ఎందుకు అనంటే గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు మాట్లాడిన విధానం, వాళ్ళు చేసిన రాజకీయం. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే విజయసాయి రెడ్డి గారి కంటే అది చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంబటి రాంబాబు కానీ, కోడళ్ళ నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, పేరు నాని కానీ, రోజా కానీ, వల్లభనేని వంశీ కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇంకా కీలకమైన నేతలు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి కంటే 2 ఎక్స్ట్రాలు చేశారు, 2 అతి చేశారు. మరి వీళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్ అనేది ఉంటుందా అనేది తెలియవలసి ఉంది. ఎందుకనంటే ఇక్కడ విజయసాయి రెడ్డి వీళ్ళందరికంటే కూడా తోపు. యాక్చువల్లీ విజయసాయి రెడ్డి గురించి చాలామంది తెలియదు, కేవలం రాజ్యసభ సభ్యుడి కింద ఉన్నాడు, ఈయనకేం తెలుసులే అనుకుంటారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయాలని కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో అతిపెద్ద తలకాయల్లో మొట్టమొదటి తలకాయి అంటే చాలా భారీ స్థాయిలో కానీ, ఫైనాన్షియల్గా కానీ, లేదంటే తెలివితేటల ప్రకారంగా కానీ, కుళ్ళు కుతంత్రాలు, అవినీతి అక్రమాలు, లేదంటే ఏ కేసుల నుంచి ఎక్కడ వరకు తప్పించుకోవాలి, ఏ కేసుల్లో ఎవరిని బుక్ చేయాలి, ఎక్కడ ఎలా స్కాములు చేయాలి, ఇలాంటి వీటిల్లో ఆయనకి తల పండిపోయింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పనిచేయరు. ఎందుకనంటే ఆయన ఒక చార్టెడ్ అకౌంట్ అంటే ఒక సీఏ. ఆయనకుండే పరిజ్ఞానం అనేది ఈ స్టేట్లో ఫైనాన్షియల్గా అంటే ఫైనాన్షియల్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో, అంటే అవినీతి అక్రమాలు చేసిన నేరస్తులు ఎవరైతే ఉంటారో, అది మొదటి లిస్టు తీస్తే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు ఉంటారు. ఎందుకంటే ఆయనకి అన్ని తెలివితేటలు ఉన్నాయి. మరి అలాంటి నేతకి పైగా సెంట్రల్లో ఆయనకి బీజేపీలో పెద్ద పెద్ద నేతలతో కానీ, లేదంటే వేరే పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నేతలతో కూడా ఆయనకి సత్సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి అటువంటి నేతకే ఏ పార్టీలో జాయిన్ అవ్వడానికి దిక్కులేదు. మరి ఆయనకంటే ఈ రోజా గారు కానీ, అంబటి రాంబాబు, పేరు నాని, కోడళ్ళ నాని, లేదంటే వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ కూడా 2 అతి చేశారు. నోటికి పని చెప్పారు, చేతికి పని చెప్పారు, ఇష్టానుసారమైన రాజకీయాలు చేశారు. మరి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆయనకే ఎక్కడ ఏ పార్టీలో ఎంట్రీ దొరకలేదు. ఆయన ఏదో ఒక పార్టీలో దూరుదామనంటే అవకాశం లేదు. పోనీ ఈ 5 ఏళ్ళు ఓపిక పెడితే 2029లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలవలేదు అనుకోండి, ఇంకా పార్టీ మీద ఉన్న పూర్తి ఆశ కూడా 100కి 100% చచ్చిపోద్ది. ఇప్పటికే కూడా ఇప్పుడు నేను చెప్పుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా పార్టీ మారాలనో, లేదనంటే పార్టీకి దూరంగా ఉండాలనో కొన్ని ఆలోచనలు అయితే ఉన్నారు. పార్టీ మారాలి అని అంటే అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఎలాగో కూడా ఓట్ పర్సంటేజ్ అనేది 0 అయిపోయింది, అసలు ఉనికే లేదు. బీజేపీ అంటారా 2%, 3% ఉంది. పైగా సెంట్రల్లో కొంత వీళ్ళకి ఒకవేళ బీజేపీలో జాయిన్ అయినట్లయితే వీళ్ళ మీద ఏమైనా కేసులు వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటి నుంచి వీళ్ళకి కొంత రిలీఫ్ అయితే దొరుకుద్ది. సెంట్రల్ బీజేపీ కానీ, ఇక్కడ టీడీపీ కానీ, జనసేన కానీ ఈ 3 కూడా పొత్తులో ఉన్నాయి. కాబట్టి ఈ 3 పొత్తులో ఖచ్చితంగా ఏ పార్టీ కూడా వీళ్ళకి ఎంట్రీ ఇవ్వదు. ఇప్పుడు విజయసాయి రెడ్డికే ఎంట్రీ ఇవ్వనప్పుడు ఈ ఆర్కే రోజా కానీ, అంబటి రాంబాబు, పేరు నాని, కోడళ్ళ నాని, వల్లభనేని వంశీ
గుడివాడ అమర్నాథ్ వీళ్ళకి ఎందుకు ఎంట్రీ ఇస్తారు? అంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది అంటే వీళ్ళు సేఫ్. ఇంకొక 5 ఏళ్ళు పదవుల్లో నడుస్తారు. ఇంకొక 5 ఏళ్లలో ఒక 25-30 ఏళ్ళకి సరిపడగా కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు అయితే దోచుకొని అవినీతి అక్రమాలు చేస్తూ బాగానే సంపాదించుకోగలుగుతారు. ఒకవేళ మేబీ వైఎస్ఆర్సీపీ 2029లో కూడా ఘోరంగా ఓడిపోయింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ తీసేస్తారు 99%. ఇప్పటికే కూడా గతంతో పోల్చుకుంటే చాలా దారుణమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు అయితే వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటుంది. అంటే వీళ్ళు కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు. కానీ ఎందుకు వెళ్ళడం లేదంటే వీళ్ళకి ఏ పార్టీలో కూడా ఎంట్రీ లేదు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది ఇప్పుడు వాళ్ళ వయసు ప్రకారంగా చూసుకుంటే కొంతమందికి 45 పైబడి ఉన్నాయి, కొంతమందికి 50 ఉన్నాయి, కొంతమంది 60 దగ్గరకు ఉన్నాయి, 60+ కూడా ఉన్నాయి. మరి వీళ్ళ రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం అయితే లేదు ప్రజెంట్ ఉన్న వాళ్ళ వయసు రీత్యా చూసుకుంటే. కానీ ఇక్కడ ఏ పార్టీలో వాళ్ళకి అవకాశం లేనప్పుడు విజయసాయి రెడ్డి గారి లాగా ఆయన ఏం చెప్తున్నారు, నేను రాజకీయ సన్యాసం తీసుకున్నానో, నాకు రాజకీయాలకి సంబంధం లేదు, నేను ఇంకా వ్యవసాయం చేసుకున్నానని ఏదైతే చెప్పారో సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా రాజకీయాలకి దూరం అయిపోయి సన్యాసం తీసుకోవడం తప్పితే ఏ పార్టీలోకి వెళ్ళడానికి వీళ్ళకైతే అవకాశాలు లేవు. ఇంకా అవకాశం లేదు, ఆ ఆపర్చునిటీస్ అసలే ఉండవు. వీళ్ళని ఎవరు కూడా కనీసం దేకను కూడా దేకరు. ఎందుకు అనంటే గత 5 ఏళ్ళు కూడా వీళ్ళు చేసిన ఎక్స్ట్రాలే కానీ, వీళ్ళు మాట్లాడిన మాటలే కానీ వీళ్ళ